మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం కొర్రెముల రెవెన్యూ పరిధి ఏకశిలా నగర్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్లాట్ ఓనర్లపై రియల్టర్ వెంకటేష్ అనుచరులు దాడి చేశారు. పోలీసుల ముందే బాధితులపై విచక్షణారహితంగా దాడి చేశారు రియల్టర్ అనుచరులు. ఏకశిలా లేఅవుట్లో సర్వే చేయించడానికి వచ్చిన రియల్టర్ వెంకటేష్ను అడ్డుకున్నారు ప్లాట్ల యజమానులు. ఈ క్రమంలో వెంకటేష్ అనుచరులు ప్లాట్ల యజమానులపై దాడి చేశారు. రియల్టర్ వెంకటేష్ యాదవ్ ఆగడాలపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1985లో వేసిన వెంచర్లో తాము కొన్ని ప్లాట్స్ను వెంకటేష్ అనే వ్యక్తి కబ్జాలకు పాల్పడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఘట్కేసర్ మండలంలోని ఏకశిలా వెంచర్ వివాదంలో చిక్కుంది. సర్వే నెంబర్ 739 నుంచి 749లో నిన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. కొన్నాళ్లుగా ప్లాట్ ఓనర్స్ రియల్టర్ వెంకటేష్ మధ్య వివాదం నడుస్తోంది. ఇరు వర్గాలు పరస్పరం పోచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నాయి. దీంతో ఏకశిలా వెంచర్లో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఏకశిలా వెంచర్లో సర్వే కోసం వచ్చిన అధికారులను నిన్న ప్లాట్ల యజమానులు అడ్డుకున్నారు. యజమానుల ఆందోళనతో నిన్న ల్యాండ్ సర్వే అధికారులు వెనుదిరిగారు. వెంకటేష్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి అధికారుల అండదండలతో తమ భూమిని ఆక్రమించుకోవాలని చూస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఏకశిలా వెంచర్ అగ్రికల్చర్ ల్యాండ్ కాదని ఇది రెసిడెన్షియల్ లేఅవుట్ అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వివాదంలో ఉన్న వెంచర్ 1987లో గ్రామ పంచాయతీ ద్వారా అప్రూవల్ పొందింది. మొత్తం 2080 ప్లాట్లుగా ఈ లేఅవుట్ రూపొందించబడగా 739 నుంచి 749 వరకు ఉన్న సర్వే నెంబర్స్లో ఈ ప్లాట్లు ఉన్నాయి. అయితే 2005వ సంవత్సరంలో వెంకటేష్ అనే వ్యక్తి అక్రమంగా ఈ భూములను తన పేరును నమోదు చేసుకున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అతను సర్వే నెంబర్ 739 నుంచి 742 వరకు ఉన్న సుమారు 42 ఎకరాల వ్యవసాయ భూమిని చూపించి ఓ బ్యాంకులో లోన్ పొందినట్టుగా సమాచారం. ఈ వ్యవహారంపై ప్లాట్ యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం వెంకటేష్కు సంబంధించిన టైటిల్ డీడ్ను రద్దు చేస్తూ కోర్టు కీలక తీర్పిచ్చింది. అలాగే రెవెన్యూ రికార్డులో వ్యవసాయ భూమిగా చూపిస్తున్న ఈ భూములు వాస్తవానికి ప్లాట్ ఏరియాగా ఉన్నాయని కోర్టు స్పష్టం చేసింది. అప్పటి నుంచి స్థానిక సర్పంచ్ సెక్రటరీని మేనేజ్ చేస్తూ ప్లాట్ ఓనర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఏకశిలా నగర్ రియల్ ఎస్టేట్ గూండా వెంకటేష్ భరతం పడతామన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. రియల్టర్ వెంకటేష్కి సహకరిస్తుంది పోలీసుల, ప్రభుత్వ పెద్దల, రెవెన్యూ అధికారుల, ఎవరైనా బయటకు రావాల్సిందే అన్నారు. 24 గంటల్లో పోలీసులకు సమయం ఇస్తున్నామని, నేరస్తులను అరెస్ట్ చేయకపోతే రాబోయే 48 గంటల్లో ప్లాట్ యజమానులతో ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు ఈటెల. మేడ్చల్ జిల్లా ఏకశిలా నగర్లో బాధితులను పరామర్శించారు ఆయన. నిన్న మళ్ళీ వెంకటేశ్వర్లు వాళ్ళ గుండాలు ఇక్కడ ప్లాట్లను సాఫ్ చేసుకొని వస్తే వాళ్ళు కొట్టిన తీరు, మహిళల మీద తిరుగుబాటు చేసిన తీరు ఇవాళ సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నా, వ్యవస్థ మీరు నడుపుతున్నారా, మన పోలీసు వ్యవస్థ నడుపుతుందా, మన రెవెన్యూ వ్యవస్థ నడుపుతుందా, గుండాలు నడుపుతున్నారా తేల్చుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. అంటే గింత ఇన్సిడెంట్ అయిన తర్వాత కూడా, గింత సంఘటన జరిగిన తర్వాత కూడా ఇంకా కేసులు కొనసాగినప్పటికి కూడా ఇలా కోర్టులు ఇది ముమ్మాటికి ఇది ప్లాట్ల జాగా అని చెప్పిన తర్వాత కూడా మరి కలెక్టర్ దగ్గర ఉన్నటువంటి ఏడీ సర్వేయర్ గారు వాడెందుకు వచ్చిండో, వాడిని డబ్బులు తినడో వాడు ఎందుకు వచ్చిండో తెలియదు. కానీ ఇలా కలెక్టర్ గారి కింద ఉన్నటువంటి ఏడీ సర్వేయర్ అంటోడు ఇక్కడికి వచ్చి ఈ భూమిని కొనడానికి వస్తే ఇదంతా ప్లాట్ల భూములు అని చెప్పి తేలింది. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, 24 గంటల లోపు కనుక మీరు అనుకుంటున్నారు కేవలం దాడులు చేసిన వాళ్ళు మాత్రమే, వాడు ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధం ఉందా, వాడు లేకపోతే రాజకీయ పార్టీలకు సంబంధం ఉందా, వాడు ఇంకా నీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధం ఉందా, ఎవడు ఉన్నా దీని వెనుక ఎవడున్నా కూడా, ఎంత పొజిషన్లో ఉన్నా కూడా వీళ్ళ భరతం పట్టడానికి మాత్రమే ఉన్నది భారతీయ జనతా పార్టీ తప్ప వదిలిపెట్టే ప్రసక్తి లేదు.